వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి వేస్తున్నాను. 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కరాచీ నూక వేసుకోవాలి. దీనినే సూజీ రవ్వ అని కూడా అంటారు. 2 టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండి కొబ్బరి తురుము వేయడం వల్ల బిస్కెట్స్కి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్స్లో కంపల్సరీ కొంచెం సాల్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేసి వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వేడి నెయ్యి వేస్తేనే బిస్కెట్స్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు. డౌ గట్టిగా కలుపుకోవాలి. మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉంటే షుగర్ నుంచి మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ కొంచెం లూజ్ అయితే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే బిస్కెట్స్ టేస్ట్ బాగుంటుంది. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ డౌని 2 సెపరేట్ బాల్స్లా చేసుకుంటున్నాను. మనం బిస్కెట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి డౌని ఇలా గట్టిగా నీడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ కింద అప్లై చేసి చపాతీలా చేసుకోవాలి. కొంచెం చపాతీలా చేసి తర్వాత దీని మీద గసగసాలు జల్లుతున్నాను. గసగసాలు వేయడం వల్ల బిస్కెట్స్ మంచి టేస్ట్ వస్తాయి. గసగసాలు జల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో పాముకుంటే గసగసాలు పిండికి బాగా అంటుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇలా పైన వేయడం వల్ల గసగసాలు ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై అవుతాయి. మనం పిండిలో వేసి కలుపుకుంటే గసగసాలు ఫ్రై అవ్వవు కదా, కాబట్టి ఇలా వేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా చపాతీ తిప్పుకొని గసగసాలు జల్లుకొని చపాతీలా అంత పల్చగా కాకుండా దల్సరిగా కాకుండా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నైఫ్కి కొంచెం గీ అప్లై చేసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో షేప్స్ అమ్ముతారు, వాటితో కూడా చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం నీట్గా చేసుకొని నేను ఇక్కడ ఫోర్క్తో ఈ బిస్కెట్స్ మీద గుచ్చుతున్నాను. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పొంగిపోకుండా ఉండడానికి ఇలా ఫోర్క్తో గుచ్చుతున్నాను. ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బిస్కెట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న పిండి వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే బిస్కెట్స్ని ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, తునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నెమ్మదిగా ఆయిల్లో బిస్కెట్స్ డ్రాప్ చేసుకోవాలి. వెంటనే కలపకూడదు. కొంచెం వేగిన తర్వాత నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మనం గసగసాలు ఎండి కొబ్బరి యాడ్ చేసాం కదా, బిస్కెట్స్కి మంచి టేస్ట్ వస్తాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్తో ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం బిస్కెట్స్ అన్నీ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం బిస్కెట్స్ తీసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టే తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.